ప్రపంచ దేశాల్లో భారత్ది ఒక ప్రత్యేక స్థానం. ఆసియాలో ఇప్పుడు భారత్ ఒక లీడింగ్ పవర్. అత్యంత ప్రభావవంతమైన దేశాల్లో ప్రపంచంలో ఇండియా ఒక ముఖ్యమైన దేశం. చాలా ప్రాంతీయ కూటముల్లో గొప్ప స్థానం కల దేశం. అంతేకాదు, గ్లోబల్ సౌత్ని అంటే పేద దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని రిప్రజెంట్ చేస్తున్న దేశం. ఇలాంటి దేశానికి ఈ రోజున ఒక పెద్ద కష్టమే వచ్చింది. అదే సెకండ్ వేవ్ కోవిడ్-19. మార్చి నెల ఆఖరి దాకా ఇండియా ఒక డోనార్ దేశం. అన్ని దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేయటం, లాస్ట్ ఇయర్ మొత్తం హైడ్రాక్సీ క్లోరోక్విన్ సప్లై చేయటం, ఇలా వైద్య సహాయంలో భారతదేశం గత సంవత్సరం అంతా ముందుంది. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం భారతదేశాన్ని ఒక బెనిఫిషియరీ దేశంలోకి తీసుకెళ్ళిపోయింది. దాదాపు 40 దేశాలు కోవిడ్-19 సెకండ్ వేవ్లో భారత దుస్థితి చూసి చలించిపోయి మేము ఎయిడ్ అందిస్తామని ముందుకొస్తున్నారు. ఈ 40 దేశాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, గల్ఫ్ దేశాలే కాకుండా చిన్న చిన్న దేశాలు, ఉదాహరణకి భూటాన్, రుమేనియా కూడా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మనకి సహాయం అందించడానికి ముందుకొచ్చినా చైనా, పాకిస్తాన్ నుంచి సహాయం తీసుకోవడానికి భారత్ రెడీగా లేదు. అయితే ఫారెన్ ఎయిడ్ మనం తీసుకోవటం ఆపేసి స్ట్రాటజిక్గా 15 సంవత్సరాలు దాటింది. దాదాపు 17 ఏళ్ళు అయింది. ముఖ్యంగా 2003 సంవత్సరంలో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ జశ్వంత్ సింగ్ తన బడ్జెట్ స్పీచ్లో ఒక మాట చెప్పారు. ఇండియా చాలా పైకి ఎదిగింది. ఇండియా ఈరోజు నుంచి ఏ దేశం నుంచి కష్టం వచ్చినప్పుడు, ఏదో అనర్థం వచ్చినప్పుడు పక్క దేశం నుంచో పెద్ద దేశం నుంచో ఎయిడ్ అడిగే దుస్థితిలో లేదు అని చెప్పి జశ్వంత్ సింగ్ స్వయాన పార్లమెంట్లో చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం 2004 డిసెంబర్ 25న సునామీ వచ్చిన తరుణంలో చాలా దేశాలు భారతదేశానికి ఎయిడ్ అందించడానికి ముందుకొచ్చాయి. కానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశానికి స్వయంగా కష్టాలను ఈదే శక్తి ఉంది, మీ సహాయం ఇప్పుడు మాకు అవసరం లేదు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కూడా ఉద్ఘాటించారు. అంతేందుకు 2 సంవత్సరాల క్రితం 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా కొన్ని దేశాలు మనకి సహాయం అందించడానికి ముందుకొచ్చాయి. కానీ మనం యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫారెన్ ఎయిడ్ వేరు, డెవలప్మెంటల్ ఎయిడ్ వేరు. ఫారెన్ ఎయిడ్ అనేది ఏదైనా విపత్తు వచ్చినప్పుడో, ఏదైనా కష్టం వచ్చినప్పుడో ఇతర దేశాలు మనకిచ్చే సపోర్ట్. డెవలప్మెంటల్ ఎయిడ్ అనేది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి, వాటికి. ఇండియా ఇప్పుడు విపత్తులకి, అరిష్టాలకి, కష్టాలకి ఫారెన్ ఎయిడ్ తీసుకునే పరిస్థితులు అయితే లేదు. అట్లాంటిది దాదాపు 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఫారెన్ ఎయిడ్ అవసరం వచ్చింది. ఫారెన్ ఎయిడ్ తీసుకున్నారు, స్టార్ట్ అయింది. 40 దేశాల నుంచి దాదాపు మనం ఎయిడ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ ఫారెన్ ఎయిడ్కి సంబంధించి ఇప్పుడు మన విదేశీ పాలసీ అంటే భారతదేశం యొక్క విదేశీ విధానంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఈ ఫారెన్ ఎయిడ్ వల్ల ఇండియా పైన ఏమైనా నెగిటివ్ ఇమేజ్ పడే అవకాశం ఉందా? వీటి గురించి ఒకసారి మనం చర్చించుకోవాలి. దీనిలో 2-3 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఖచ్చితంగా గత సంవత్సరం ప్రపంచ దేశాలకి ఇండియా చేసిన హెల్ప్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందించడంలోనూ, ఇతర సహాయం అందించడంలోనూ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇండియాకి తిరిగి చేశాయని అవి అనుకుని మనం బాగా రీపే చేసాం అని సంతృప్తి చెందవచ్చు. ఇది పాజిటివ్ పాయింటే. రెండో పాయింట్, ఈ ఫారెన్ ఎయిడ్ యాక్సెప్టెన్స్ వల్ల, ఫారెన్ ఎయిడ్ భారతదేశం తీసుకోవడం వల్ల ఎంతో కొంత భారత్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అన్ని విషయాల్లో మనకి చాలా ముందున్నాం, హ్యూమన్ రిసోర్స్లో కానీ, ఫార్మాసిటికల్స్లో కానీ, అన్నిట్లో. కానీ ఒక్కసారి
కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాం. దీనివల్ల ఇతర దేశాల నుంచి ఫారెన్ ఎయిడ్ తీసుకోవడం వల్ల కొంత మన ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం సెకండ్ వేవ్కి సన్నద్ధంగా లేదు, సెకండ్ వేవ్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయింది అనే విమర్శ ఫారెన్ మీడియాలో బాగా వినిపిస్తుందంట. ఆ తర్వాత జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ గారు కూడా ఒక మాట అన్నారు. ప్రపంచం మొత్తం ముఖ్యంగా యూరోప్ ఇండియా ఫార్మాసిటికల్ మీద, మన ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మీద బాగా ఆధారపడింది. దానివల్ల సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక మీదట పూర్తి స్థాయిలో ఇండియా మీద ఆధారపడకూడదు అని చెప్పి. సో మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకే ఇదొక క్వశ్చన్ మార్క్ అనమాట. సో భారతదేశంలో ఇలాంటి కష్టం వచ్చిందా అని ఆలోచించాల్సిన అవసరం. తర్వాత వ్యాక్సిన్ మైత్రి. మనం ఇతర దేశాలకి గత మాసం వరకు వ్యాక్సిన్ సప్లై చేస్తూనే ఉన్నాం. మనం ఇంత పెద్ద విపత్తు సెకండ్ వేవ్లో భారతదేశానికి వస్తుంది అనుకోలేదు. సో వ్యాక్సిన్ మైత్రి ఇప్పుడు ఇతర దేశాలకు మనం అందించే వ్యాక్సిన్స్ డిలే కావచ్చు. దీంతో పాటు అంతర్జాతీయంగా కొన్ని స్పెసిఫిక్ అంశాలు ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ అంశాల్లో మొదటిది, ఇప్పుడు ఇండియా ఇచ్చే స్ట్రాటజిక్ స్పేస్, ఇండియా ఇలా ఎయిడ్ తీసుకోవడం వల్ల ఇండియాకు ఉండే విలువ కొంత చైనాలో యాడ్ అయ్యే అవకాశం ఉంది. చైనాకి ఆ స్ట్రెంగ్త్ యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ స్ట్రాటజిక్ స్పేస్ అనేది న్యూఢిల్లీకి ఉన్న స్పేస్, సౌత్ ఏషియాలో కానీ ఇండో పసిఫిక్లో కానీ. ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్లో, దక్షిణ ఆసియా రీజియన్లో భారత్దే పై చెయ్యి. సో ఈ స్పేస్ కొంత చైనాకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఇండియా మొన్నటి వరకు బ్యాలెన్సింగ్ పవర్ ఆసియాలో. ఇప్పుడు ఇండియాకు ఒక ఆశ ఉంది, ఒక యాస్పిరేషన్ ఉంది, లీడింగ్ పవర్ అవ్వాలి, ప్రపంచంలోనే లీడింగ్ పవర్ అవ్వాలని. ఆల్మోస్ట్ ఇండియాలో ఒక ఎమర్జింగ్ ఎకానమీస్లో, డెమోక్రసీస్లో ఇండియాది ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా లీడింగ్ పవర్ అయ్యే అవకాశాలు కొంత దూరం జరిగే ఇది ఉందన్నమాట. దాంతోపాటు మన ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు అంటే ఇండియాలో ఇలా శవాలు పేర్చి మనం ఒకటేసారి దహనాలు చేయటం, ఇవన్నీ కూడా ఫారెన్ మీడియాలో కనిపించి, ఈవెన్ మనం గమనిస్తే ఫారెన్ జైంట్స్ కంపెనీసే కాదు, అంటే దేశాలే కాదు, కంపెనీస్ కూడా లైక్ గూగుల్, అమెజాన్, ఫైజర్, తర్వాత మ్యాన్ కైండ్, వీళ్ళందరూ కూడా భారతదేశానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు క్వాడ్ కానీ, మలబార్ కానీ, ఇట్లా చాలా జియో పొలిటికల్ పర్స్పెక్టివ్స్లో భారత్ పాత్ర కీలకమైంది. ఇప్పుడు భారత్ ఇమేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల సార్క్ దేశాలు, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, వీటి దృష్టిలో కూడా ఇండియా కొంత ఇమేజ్ తగ్గి వీళ్ళు చైనా పక్కకి వెళ్ళి చైనా దగ్గర ఎక్కువ హెల్ప్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. దీంతో పాటు మనం చూస్తే అమెరికా, ఇండియా కష్టం రాగానే తొందరగా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయింది రష్యా, కొంచెం లేట్గా రియాక్ట్ అయింది అమెరికా. అమెరికా ఈ రోజున హెల్ప్ చేసి భారతదేశాన్ని వీక్నెస్ కనిపెట్టి స్ట్రాటజిక్గా భారతదేశం దగ్గర నుంచి లబ్ధి పొందే ఆశ కూడా అమెరికాకు ఉండొచ్చు. దాంతోపాటు వ్యాక్సిన్ మైత్రిలో మనం ఇచ్చే వ్యాక్సిన్స్ డిలే అవటం వల్ల ప్రపంచం చైనా వైపు చూడొచ్చు. గత సంవత్సరం చాలా దేశాలు చైనాని ఒక స్కెప్టికల్ అయితే చూసాయి, అంటే కొన్ని అనుమానంగా చూసాయి. కానీ ఈ సంవత్సరం స్లోగా ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది, ఆర్థికంగా చైనాతో వాటికి సత్సంబంధం ఉండాలి కాబట్టి చైనా పైన నెగిటివిటీ ఎంతున్నా సరే చైనాతో మంచిగా ఉండటం చాలా అవసరం అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయని అర్థమవుతుంది. దాంతో ఈ టైంలో ఇండియా ఫారెన్ ఎయిడ్ తీసుకోవడం అనేది కొంత భారతదేశం ఇమేజ్ ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది.